ధర్మో రక్షతి రక్షితః. అర్థం మరియు కథ. అర్థం: ధర్మో రక్షతి రక్షితః అనే సంస్కృత సుభాషితం మనిషి ధర్మాన్ని కాపాడితే ధర్మం కూడా మనిషిని కాపాడుతుంది అనే సత్యాన్ని తెలియజేస్తుంది. ఎవరైతే సత్యం, న్యాయం, నీతి, దయ, కరుణ, నియమాలను పాటిస్తూ ధర్మానికి అండగా నిలుస్తారో వారిని ధర్మమే కష్టసమయంలో రక్షిస్తుంది. తాత్కాలికంగా ధర్మం చేసేవారు విజయాన్ని పొందినట్టే కనిపించినా చివరికి వారు నాశనమవుతారు. కాని ధర్మాన్ని కాపాడేవారు ఎప్పటికీ కీర్తి, రక్షణ పొందుతారు. సంబంధిత కథ: మహాభారతం. అభిమన్యుడు, పాండవులు. మహాభారత యుద్ధంలో పాండవులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు తన సత్యనిష్టతో, ధర్మబద్ధతతో ఎప్పుడూ నిలబడ్డాడు. ఒకరోజు కౌరవులు చక్రవ్యూహం పేరిట ఒక యుద్ధ వ్యూహం రచించారు. దాన్ని ధ్వంసం చేయగలవాడు అర్జునుడు మాత్రమే. కాని ఆ రోజు అర్జునుడు శత్రువులను దూరంగా ఎదుర్కొంటున్నాడు. అప్పుడు ధైర్యంగా అభిమన్యుడు, అర్జునుని కుమారుడు, యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. చక్రవ్యూహంలోనికి వెళ్లడం అతనికి తెలిసినప్పటికీ బయటకు వచ్చే విధానం తెలియదు. అయినప్పటికీ ధర్మాన్ని కాపాడటానికి, పాండవ సైన్యాన్ని రక్షించడానికి ముందడుగు వేశాడు. అభిమన్యుడు చివరికి అక్కడ వీరమరణం పొందాడు. అతను ప్రాణాలు కోల్పోయినప్పటికీ ధర్మం రక్షించబడి నిలిచింది. అదే ధర్మం తర్వాత కౌరవుల నాశనానికి కారణమైంది. మరో ఉదాహరణ: రామాయణం. వాలివధ. రాముడు వాలివధ చేసినప్పుడు అనేక ప్రశ్నలు వచ్చాయి. వాలి, నేను నీతో నేరుగా యుద్ధం చేయలేదు. కాని నన్ను ఎందుకు చెట్ల మధ్య దాక్కుని వధించావు అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరాముడు ఇలా చెప్పాడు: నువ్వు నీ సోదర భార్యతో అన్యాయంగా జీవించడం, రాజధర్మం అతిక్రమించడం, స్త్రీధర్మాన్ని అవమానించడం ఇవన్నీ అధర్మం. రాజుగా నేనిది సహించలేను. ప్రజల కోసం నేను క్షత్రియ ధర్మాన్ని కాపాడుతున్నాను. కాబట్టి నీకు శిక్ష విధించడం నా ధర్మం. అంటే రాముడు తన స్వప్రయోజనం కోసం కాదు, ధర్మాన్ని కాపాడటానికి ఆ వధ చేశాడు. ఆ ధర్మమే రాముని కీర్తిని ఈనాటికీ నిలబెట్టింది. సారాంశం: ధర్మో రక్షతి రక్షితః అంటే ఎవరైతే ధర్మానికి రక్షణగా ఉంటారో వారిని ధర్మమే రక్షిస్తుంది. ధర్మం కోసం ప్రాణాలు అర్పించినా ఆ ధర్మమే అనంతకాలం వారికి చిరస్మరణీయమైన కీర్తిని ఇస్తుంది. అధర్మం తాత్కాలిక విజయం ఇవ్వవచ్చు కాని చివరికి అది నాశనానికి దారి తీస్తుంది. తీర్మానం: మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని కాపాడే నిర్ణయమే మనకు నిజమైన రక్షణను, గౌరవాన్ని ఇస్తుంది.